నాస్తికో వేదనిందక. నాస్తికుడంటే సత్యజ్ఞానాన్ని వ్యతిరేకించే వ్యక్తి. మనము సాధారణంగా నాస్తికుడంటే దేవుణ్ణి నమ్మనివాడు అని అనుకుంటాం. దేవుణ్ణి నమ్మకపోవడము మిగతా సత్యాన్ని నమ్మకపోవడము కూడా నాస్తికమే అవుతుంది. నాస్తిక్యం అంటే సత్యాన్ని నమ్మకపోవడం. దేవుడు ఉన్నాడు, దేవుని నమ్మకపోవడం నాస్తిక్యమే. మంచిని నమ్మకపోవడం నాస్తిక్యమే. పుణ్యాన్ని నమ్మకపోవడం నాస్తిక్యమే. పునర్జన్మని నమ్మకపోవడం నాస్తిక్యమే. గత జన్మని నమ్మకపోవడం నాస్తిక్యమే. కర్మలు నమ్మకపోవడం నాస్తిక్యమే. నాస్తికుడు సత్యాన్ని నమ్మడు. సత్యాన్ని నమ్మని వ్యక్తికి సుఖం ఉండదు. అంటే ఆస్తికులమైనప్పుడే ఆస్తికుడు అంటే సత్యాన్ని నమ్మేవాడు. ఏది సత్యమో దాన్ని నమ్మాలి. ఈశ్వరుని యొక్క స్వరూపం ఏదో అదే అనుకుంటే అది ఆస్తికం అవుతుంది. ఆస్తిక్యం అంటే ఉన్నది ఉన్నట్టు నమ్మడం. నాస్తిక్యం అంటే ఒకదానికొకటి నమ్మడం. ఈశ్వరుడు నిరాకారుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అతన్ని ఏకదేశి అనుకోవడము, ఆకారి అనుకోవడము కూడా నాస్తిక్యమే. ఎందుకంటే అది అబద్ధం కనుక. ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ఉన్నదున్నట్టు తెలుసుకోవడము అది ఆస్తిక్యం అవుతుంది. ఈశ్వరుని నమ్మడమే కాదు, ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని నమ్మాలి. అప్పుడే ఆస్తికుడు అవుతాడు. ఈశ్వరుడు మనకు శక్తి ప్రదాత, జ్ఞాన ప్రదాత. ఈ శరీరాన్ని, జగత్తునిచ్చింది కూడా ఈశ్వరుడే. సకల ఐశ్వర్యాలు, సమస్త సుఖాలు ఇచ్చేది ఈశ్వరుడే. అలానే నమ్మితే అది ఆస్తిక్యం. ఈశ్వరుడు న్యాయకారి. అంటే మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు, మంచి చేస్తే సుఖపెడతాడు. మంచి పనులకు సుఖభోగాన్ని ఇస్తాడు, చెడు పనులకు దుఃఖభోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే అతడు న్యాయకారి. దేవుణ్ణి ప్రార్థిస్తే మన తప్పులను క్షమించడు, కానీ మన బుద్ధిని ప్రేరేపిస్తాడు తప్పులు చేయకుండా. కనుక ఈశ్వరుని ఉన్నదున్నట్టు తెలుసుకోవాలి. ఆస్తిక్యం అంటే మేము దేవుణ్ణి నమ్ముతామంటే ఆస్తికులు కాలేరు. దేవుణ్ణి ఉన్నదున్నట్టు నమ్మితే ఆస్తికులు అవుతారు. మాకు దేవుని మీద నమ్మకం ఉంది అంత మాత్రాన ఆస్తికులు కాదు. దేవుడి మీద, దేవుడి యొక్క గుణకర్మ స్వభావాల మీద, యథార్థ స్వరూపం మీద నమ్మకం ఉండాలి. న్యాయకారి అంతే. ఈశ్వరుడు న్యాయకారి. జీవుడు స్వతంత్రుడు. జీవుడు ఏదైనా చేయొచ్చు. జీవుడి యొక్క స్వతంత్రము అతని యొక్క అదృష్టం అనుకోవాలి. జీవుడు స్వతంత్రుడు కావడం వల్లనే ఆనందంగా ఉన్నాడు. స్వతంత్రుడు అన్నిటికంటే స్వాతంత్ర్యమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. దేవుడిచ్చిన వరం అది స్వాతంత్ర్యం అనేది. కానీ దేవుడిచ్చిన ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మానవులు. అందుకే శిక్షలకు గురి అవుతున్నారు. దేవుడు ప్రతి కర్మకు ఫలాన్ని ఇస్తాడు. ఎవరి కర్మను వాళ్ళే అనుభవించాలి. ఎవరు పంచుకోవడానికి వీలు లేదు. కనుక మనము ఈ విషయాన్ని ఎరిగి చాలా ఆలోచించి పుణ్యకర్మ చేయాలి. పుణ్యకర్మలు చేయడం కోసమే జ్ఞానం. మనిషికి సుఖం ఎలా వస్తుంది? ధర్మం వల్ల వస్తుంది. దుఃఖం ఎలా వస్తుంది? అధర్మం వల్ల వస్తుంది, ద్వేషం వల్ల వస్తుంది.
కనుక ధర్మ మార్గంలో, ప్రేమ మార్గంలో, సత్య మార్గంలో ఉండాలి సుఖపడాలంటే. ఎందుకంటే మనం నిరంతరం సుఖం కోసమే ఆలోచిస్తున్నాం. ఆ సుఖం పొందడం కోసము మార్గాన్ని కూడా వెతుక్కోవాలి. సుఖానికి మార్గం శాస్త్రాల్లో సూచింపబడి ఉంది. దాన్ని తెలుసుకొని పాటించు, సుఖంగానే ఉంటావు. సుఖం కోసమే కదా మనం జన్మించింది. శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని పొందాలి ఈ మానవ జన్మ ద్వారా. తాత్కాలిక సుఖాన్ని కాదు, శాశ్వత సుఖాన్ని పొందాలి. ఎలా పొందుతాము అనేది ఉన్నట్టు తెలుసుకోవడం కూడా ఆస్తిక్యమే. ఏ పద్ధతి ద్వారా ఈశ్వరుడు మనకు సుఖాన్ని ఇస్తాడు, ఈశ్వరుడు మనకి ఏ విధంగా దర్శనమిస్తాడు, ఏ విధంగా ప్రాప్తిస్తాడు, దానికి శాస్త్రాల్లో కూడా విధానం ఉంది. ఈశ్వరుని ప్రాప్తింపజేసుకోవడము, నిజమైన సుఖాన్ని పొందడము ఎలా లభిస్తుందో, ఎలా పొందుతామో అది ఉన్నట్టు తెలుసుకోవాలి. ధర్మం పేరిట అధర్మాన్ని చెప్పడం జరుగుతుంది. ఈశ్వరుని పేరిట అనీశ్వరవాదం ఉంది. ఈశ్వరుడు కాని వాడిని ఈశ్వరుడని, ఈశ్వరుడిని ఈశ్వరుడు కాదనడం, ధర్మాన్ని అధర్మమని, అధర్మాన్ని ధర్మంగా బోధించడం ద్వారా జన్మలు వ్యర్థమైపోతున్నాయి. సత్య జ్ఞానాన్ని పొంది సత్య మార్గం, సుఖానికి సత్య మార్గం ఏంటిది, ఈశ్వరునికి సత్య మార్గం ఏంటిదో తెలుసుకొని అదే మార్గంలో వెళ్ళాలి. పుణ్యకర్మలకు బదులు సమయాన్ని వ్యర్థం చేసే కర్మలు బోధిస్తున్నారు. ఇది మనుషులకు ఎంతో నష్టం చేస్తుంది. సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. మనిషి అజ్ఞానంలో ఉన్నది మేలు అవిద్య కంటే. ఒకదానికొకటి తెలుసుకోవడం ద్వారా మనిషి వ్యతిరేక మార్గంలో వెళుతున్నాడు. ఏది తెలుపకుంటే బాగుండు, తన ఆలోచన శక్తి ద్వారా కొంతైనా సక్రమ మార్గంలో వెళ్ళేదేమో. అందుకే అబద్ధం చెప్పడం కంటే మౌనంగా ఉండడం మేలు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయకూడదు. ఆస్తిక్యం అంటే సత్యజ్ఞానం, నాస్తిక్యం అంటే సత్యజ్ఞానాన్ని వ్యతిరేకించడం. కనుక నిజమైన ఆస్తికులం కావాలి మనం.